తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరగా రాష్ట్ర స్థాయికి ఎదిగిన నాయకుడు. 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించి ఆ తర్వాత రాజీనామా చేసి శాసనసభ ఉప ఎన్నికల్లో గెలుపొందాడు. 2009లో కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించాడు. నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయిన పిదప రేవంత్ రెడ్డి జిల్లాలోనే కాకుండా తెలంగాణ ప్రాంతంలోనే పార్టీ తరపున ప్రముఖ నాయకుడిగా పేరు పొందాడు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన నాటికి టీడీపీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెరాస అధికారంలోకి రావడంతో ఆ పార్టీపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోరాటాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికయ్యాడు. అయితే తెరాస అధినేత చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితిపై పోరాటానికి సరైన వేదిక కావాలని భావించి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అయితే ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రేవంత్ తో పాటు ఆ పార్టీ సీనియర్లు సైతం నమ్మకంగా ఉన్నా చివరికి రేవంత్ సహా పలువురు సీనియర్లు ఓటమి పాలయ్యారు. అయితే వెంటనే మీడియా ముందుకొచ్చిన రేవంత్ ఓటమి పాలైనప్పటికీ ప్రజలతో కలిసే ఉంటానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీగా పోటీ చేస్తారని కూడా వార్తలొచ్చాయి. తాజాగా ఆయన ఓటమి తర్వాత తొలిసారి ప్రజల్లోకి వచ్చారు. ప్రజా మనోభావాలు తాను గౌరవిస్తానని, రాహుల్ని పీఎంగా చేయడానికి మరింత కష్టపడతానని చెప్పుకొచ్చారు. అలాగే పార్టీ అధిష్టానం, ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎంపీగా పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని, రాహుల్ కోరితే లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేయడానికి శక్తి మేరకు కష్టపడతారని పేర్కొన్నారు. తాజాగా రేవంత్ వ్యాఖ్యలతో ఆయన లోక్సభ బరిలో దిగడం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది.